ఇండస్ట్రీ రిక్వైర్మెంట్స్‌కి తగ్గట్టుగా స్కిల్స్‌ని వాళ్ళకి ఇంపార్ట్ చేస్తారా? లేదంటే వాళ్ళకున్న స్కిల్స్‌కి తగ్గట్టుగా ఏ జాబ్ బెటర్ అని చెప్పేసి అలా చూజ్ చేస్తారా? ఇప్పుడు నాకు డిఫరెంట్ టైప్ ఆఫ్‌లో లైక్ ఏదో ఒక ఆపర్చునిటీ గావాలి అనుకోని నేను ఏదో ఒకటి నాకు నచ్చింది నేర్చుకున్నాననుకోండి. హ్మ్. బయటున్న కంపెనీస్‌లో అది రిక్వైర్మెంట్ లేకపోతే అది ఎందుకు లైక్ యూజ్‌లెస్ కొంచెం. యెస్ హ్మ్. అవుతుంది. ఓకే. యూజ్‌లెస్ అవుతుంది. కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో దాన్ని బట్టి టూల్స్ అండ్ మాడ్యూల్స్ వాళ్ళకి ట్రైన్ చేస్తే కంపెనీ ఆటోమేటిక్‌గా మనల్ని తీసుకుంటుంది. ఓకే. ఓకే. సో రైట్. అండ్ హియర్ ఎక్కడేం చేస్తదంటే మనమే ఇంకా డిమాండ్ చేయొచ్చు. హ్మ్. ఇప్పుడు మనకు స్కిల్ ఉందనుకోండి. మనతో వాడికి అవసరం ఉంది. ఓకే. ఓకే. సో మనమే ఇంకా డిమాండ్ చేయొచ్చు. హ్మ్. ఆ పాయింట్‌తో మనం క్యాండిడేట్స్‌కి రిక్వైర్మెంట్ మన దగ్గర డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రోగ్రామ్స్ పెట్టొచ్చు. ఓకే. నేను ఆ పాయింట్‌తో నేను డబ్బులు సంపాదించుకోవచ్చు. ఇన్నోమాటిక్స్ ప్లేస్‌మెంట్స్ వస్తున్నాయని చూపించి రకరకాలుగా నేను క్యాండిడేట్స్‌ని తీసుకోవచ్చు. కరెక్ట్. కానీ మార్కెట్ స్టాండ్ బట్టి ఫ్యూచర్‌లో 10 ఇయర్స్, 15 ఇయర్స్ ఏదైతే బావుంటుందో దాని మీదే ఒక స్టూడెంట్‌కి ఒక లైఫ్ ఇద్దాం.